హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారో? వీడేంట్రా రోజు మొక్కలు చెట్లు చూపించేవాడు ఈరోజు డైరెక్ట్గా వీడియోని చూపిస్తున్నాడైతే అనుకోవద్దు. అలా ఈవినింగ్ ఈరోజు వ్లాగ్ అయితే ఏం తీద్దాం అనుకుంటున్నా. బట్ మీ అందరి కోసం మా చుట్టుపక్కల ప్రదేశాలు ఇలా వెళ్తూ ఈవినింగ్ టైం బయటకు వెళ్తుంటాం కదా, అలా మాకు దగ్గరలో ఉన్న టౌన్కి అయితే వెళ్తున్నాం. అలా వెళ్తున్న టైంలో మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దాంలే, మన లొకేషన్స్ చాలా బాగుంటాయి కదా అని చెప్పేసి వీడియో తీయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో చూడండి, ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నా కదా, ఈ లొకేషన్ ఒక్కసారి నేను చూపించేటప్పుడు ఈ విలేజ్ దాటిన తర్వాత మనం వెళ్ళే టౌన్కు కొంచెం ఒక 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది డిస్టెన్స్. ఆ 3 కిలోమీటర్స్ వెళ్ళేటప్పుడు సైడ్ అయితే మనం మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత చుట్టూ కొండలు అయితే చాలా అంటే చాలా బాగా అయితే కనిపిస్తాయి. లొకేషన్ ఈవినింగ్ టైంలో కాబట్టి చాలా బాగుంది కదా. మీరు కూడా ఈవినింగ్ టైంలో మీ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్తారా లేదా? మేమైతే డైలీ వెళ్ళాం, ఎప్పుడన్నా 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అయితే వెళ్తాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, మేమైతే కొద్దిసేపు తర్వాత మెయిన్ రోడ్ ఎక్కుతాం. చూడండి, ఆ మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత ఎదురుగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు, అలా కొండలు అయితే చాలా వరకు బాగా కనిపిస్తాయి. ఆ కొండలు బాగా కనిపించడంతో మనకైతే ప్రశాంతంగా ఈవినింగ్ టైం విలేజ్లలో చాలామందికి ఇలా ఈవినింగ్ చాలా బాగుంటుంది. అలా ఈవినింగ్ టైం బయట తిరగాలైతే అనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్ళాలని. టౌన్ బయటకైతే మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్తారో లేదో కామెంట్ అయితే చేయండి. నాకు వ్లాగింగ్ చేయడం చాలా కొత్తగా చేస్తున్నా, ఏం మాటల్లో అయితే అర్థం కాలేదు. నేను మామూలుగా అయితే 1 మినిట్ 1.5 మినిట్ అయితే మాట్లాడతా ఎక్కువ, కానీ ఇప్పుడు 4 మినిట్స్ అయితే వ్లాగ్ చేశా. ఆ 4 మినిట్స్ ఏం మాట్లాడాలో తెలియదు, కానీ ఇది స్టార్టింగే కాబట్టి కొంచెం అలాగే ఉంటుంది, ఏమనుకోవద్దు. మీరు కాస్త సపోర్ట్ చేస్తే మనమైతే వ్లాగింగ్ చాలా బాగా చేస్తాం. మీరు ఏమనుకోవద్దు, తప్పుగా అనుకోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్లు కూడా కొంతమంది చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే ఆ ఎదురుగా కనిపించేది అయితే చెరువు అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది గైస్. వినాయకుడి విగ్రహాలు అయితే ఆ చెరువులోనే నిమజ్జనం అయితే చేస్తారు. అది కూడా మీకు దగ్గరలో సెప్టెంబర్ వస్తుంది కదా, అప్పుడైతే చూపిస్తా. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా తాటి చెట్లు ఉన్నాయి. దగ్గరలో వెళ్ళేటప్పుడు కూడా చెరువు అయితే మనకైతే కనిపిస్తుంది. అలాగే ఇట్లా చెరువు దాటుకొని ఇట్లా మనకు లెఫ్ట్ సైడ్లో కొండలు అయితే కనిపిస్తాయి కదా, కొండల్లో అయితే మాకైతే దగ్గరలో ఒక కోన అయితే ఉంది, మామూలుగా నాగేశ్వర కోన అని. అలా కాజీపేట మీదుగా దగ్గర నుంచి అయితే ఉంటుంది. కాజీపేట నుంచి ఒక 3 అవర్ ఉంటుంది. ఇప్పుడు మనమైతే కాజీపేటలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇదైతే అంబేద్కర్ సర్కిల్. మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఇది ఒకవేళ ఈ వీడియో కాజీపేట సైడ్ వాళ్ళు చూస్తుంటే కామెంట్ చేయండి. అలాగే మన వ్లాగింగ్ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం అయితే చేస్తున్నా, బట్ నేనైతే వీడియోలో కనిపించను. ఇక నుంచి మనమైతే మానిటైజ్ అయ్యేంత వరకు ఈ వీడియోలో అయితే నేనైతే కనిపించను. నా వ్లాగింగ్ అయితే వస్తుంటాయి, వాయిస్ అయితే వినిపిస్తుంటుంది. నేనైతే వీడియోలో అస్సలు కనిపించను ఎక్కడే, కానీ ప్రతిరోజు అయితే వ్లాగింగ్ అయితే వస్తున్నాయి చూడండి. అలాగే ముందు కూడా మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే తప్పకుండా వస్తూనే ఉంటాయి. అసలు 4 మినిట్స్ వ్లాగింగ్ ఎలా చేస్తారో చాలామంది అయితే అనుకోవచ్చు. ఇదైతే టౌన్ అయితే ఎంట్రన్స్. ఇదైతే చాలా వరకు అంబేద్కర్ సర్కిల్ నుంచి ఇలా స్ట్రైట్గా వస్తే ఇదైతే టౌన్లోకి ఎంటర్ అయితే దగ్గరలో ఉన్నాం. అలాగే ఇక్కడ కాజీపేటలో చాలామంది చూసి ఉంటారు కాల. ఈ వీడియో కాజీపేట వాళ్ళు చూస్తుంటే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనమైతే వ్లాగింగ్ చేస్తున్నాం కదా, ప్రతిరోజు వీడియోస్ అయితే వస్తున్నాయి. ఇంకా ముందు కూడా మంచి వ్లాగింగ్ అయితే వస్తున్నాయి. మీకు ఇలా వ్లాగింగ్ కావాలా లేదా అలాంటి మొక్కల గురించి చెట్ల గురించి కూడా కావాలంటే కామెంట్లు అయితే చేయండి. అప్పుడప్పుడు ఇలాంటి కనుక వీడియోస్ మీరు కనుక లైక్ చేస్తే ఇంకా ఇలాంటి మరెన్నో పెడతా. నెక్స్ట్ నుంచి కూడా ఫుడ్ కూడా పెట్టడం అయితే ఈ దీంట్లో దొరుకుతుంది. ఎక్కడన్నా మంచి ఫుడ్ దొరుకుతున్నప్పుడు దాని గురించి అయితే వీడియో తీసి మనమైతే ఫుడ్ వ్లాగింగ్ కూడా దీంట్లోనే చేస్తాం. మొత్తం వ్లాగింగ్ అంటే A to Z అయితే చేయడానికి అయితే ట్రై చేస్తా. మీ ముందుకు మీకు నచ్చిన కంటెంట్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తా, ఓకేనా? ఇప్పుడైతే మనం కాజీపేట సెంటర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం, బ్రిడ్జ్ పై నుంచి. అలాగే ఇక్కడ మీకు తెలిసిన ఫేమస్ ప్లేస్ ఏదో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ తెలియకపోతే ముందు మీకైతే చూపించడానికి అయితే మన ఛానల్ అయితే రెడీగా ఉంటుంది. అలాగే దగ్గరలో మీకు ఇంకొక మంచి వ్లాగింగ్ అయితే రాబోతుంది. వ్లాగ్ అయితే మీరు దానికి కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇక చూసుకున్నట్టయితే ఇక్కడ మనం కాజీపేట సెంటర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూస్తున్నట్లయితే చెడు, ఇది చిన్న టౌన్ అయినా కానీ చాలా వరకు చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది మెయిన్ రోడ్ కాబట్టి ఇటు సైడు అందుకే గైస్ వీడియో అయితే ఆపేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.